పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. అంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానమైన అంశాలు. నంబర్ 1, జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్నటి పరిస్థితులు, పరిణామాలు. నిన్న ఉదయం చూస్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వంటి వాళ్ళు కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనకి ట్వీట్లు వేసి శుభాకాంక్షలు తెలిపారు. సో చాలా మంచిగా సహృద్భావ వాతావరణంలో వీళ్ళ బంధం నడుస్తోంది అనుకునే లోపల సాయంత్రానికి నాగబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అయితే రచ్చలేపై రభస సృష్టించాయి. సో దీని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి, అనేక అంశాలు మనం విశ్లేషణ చేయాలి. ఇక నంబర్ 2, వివేకానందరెడ్డి హత్య జరిగి ఈ రోజుతో 6 సంవత్సరాలు పూర్తయిపోయింది. సరిగ్గా ఇదే రోజు ఈ పాటికల్లా రచ్చ 6 సంవత్సరాల క్రితం ఇదే టైంకి పెద్ద ఎత్తున రభస ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఆ తర్వాత అబ్బాయే ముఖ్యమంత్రి అవ్వటం, బాబాయ్ కేసు నీరుగార్చడం, 5 ఏళ్ల పోరాటం, సునీత, ఇవన్నీ మనం చూసాం. ఇప్పటికీ స్టిల్ అసలు ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. ఓహో, ఆ కేసు ఒకటి ఉంది కదా అని అనుకోవాల్సిందే తప్ప దాని గురించి ఏ వివరాలు తెలియట్లేదు, ఏ ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదు. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇక నంబర్ 3, ఒక ప్రముఖ జర్నలిస్ట్ చేసినటువంటి ఒక విశ్లేషణ కొంత ఆలోచింపజేసే విధంగా ఉంది. ఖచ్చితంగా మనం దీని గురించి కూడా మాట్లాడాలి. నారా లోకేష్ సంబంధించిన ఈ రీసెంట్ ఇష్యూస్, మంగళగిరి ఎకో పార్క్లో అక్కడ నేను డబ్బులు కడతాను ముందుకు రావటం 5 లక్షలు వాకర్స్ కోసం, కాశీనాయన అన్నసత్రంలో అక్కడ కూల్ చేస్తే నేను నా డబ్బులతో తీసుకొస్తానని చెప్పేసి, కట్టిస్తానని చెప్పేసి ముందుకు రావటం, ఇవన్నీ చూసిన మీదట మీరు మరీ ప్రజల్ని అతి ఎక్కువగా ప్యాంపర్ చేస్తున్నారేమో, కాదు కొన్నిట్లో కొంత ఉండాల్సిన విధంగా ఉంటే బాగుంటుందేమో, ఇది రేపటి రోజున ఇది మీరు మంచిగా అనిపించుకున్నా, మంచి అనిపించుకున్నా రేపటి రోజున మీకు ఇది ఎక్కడో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రతి ఒక్కదానికి మీ మీద ఆధారపడటం మొదలెడతారు, అప్పుడు ఇబ్బందులు తప్పు అనే రేంజ్లో ఒక విశ్లేషణ అయితే చేశారు. ఆ ఉద్దేశంతో అది కూడా కొంత ఆలోచింప చేసే విధంగానే ఉంది. సో వాటి గురించి కూడా నిజంగానే నారా లోకేష్ జనాలని అతిగా ప్యాంపర్ చేస్తున్నారా అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ అసలు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, దానికి సంబంధించినటువంటి అంశం, నిన్న కామెంట్స్ మీద మీరేమంటారు? కిషోర్ గారు, నిన్న అధికారం వచ్చిన తర్వాత అంటే 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా ఘనంగా జరిగింది. శ్రేణులు కూడా బాగా వచ్చారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అందుట్లో తన సొంత నియోజకవర్గంలో పెట్టుకోవడం నిజంగా కూడా ఒక రకంగా ఆయనకు కలిసి వచ్చే అంశం. దానికి సంబంధించిన కార్యక్రమంలో మీరు చెప్పినట్టు ప్రారంభం ముందే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేశారు, అభినందనలు తెలియజేశారు. అది మంచి పరిణామం. కూటమి యొక్క దాంట్లో ఉన్నారు కాబట్టి కూటమి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు, లోకేష్ బాబు గారు స్పందించిన తీరు అభినందనీయం, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా శత్రువును కూడా ఆయన మంచిగా ఉండాలని కోరుకునే మనిషి, ప్రేమిస్తాడంటారు, అందుట్లో సందేహం ఏం లేదు. దానివల్ల పార్టీకి నష్టం జరిగినా, రాష్ట్రానికి నష్టం జరిగినా కూడా ఆయన మాత్రం ఆయన పందాలని వెళ్ళిపోతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ గురించి మళ్ళీ అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం, ప్రజలు, అభివృద్ధి, పరిశ్రమలు, దీని గురించి చెప్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఆయన వెళుతున్న సందర్భం. మరి ఇప్పుడు ఆ కూటమిలో భాగస్వాములు వీళ్ళు. మీరన్నట్టు నాగబాబు గారి అంశం తీసుకున్నా, పవన్ కళ్యాణ్ గారి అంశం తీసుకున్నా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ముందు మాట్లాడుకుందాం, తర్వాత నాగబాబు దగ్గరికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో చేగువేరానా, లేకపోతే ఒక కమ్యూనిస్టు వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగానా, లేకపోతే గద్దర్కి స్నేహితుడిగానా, ఈ విధంగా రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు. ప్రశ్నించే తత్వంతో పుట్టిన పార్టీ ఇది. రెండోది, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మిగిలిన రాజకీయ పార్టీలకి భిన్నంగా ఆయన నడక సాగిందనేది వాస్తవం, అందుట్లో సందేహం ఏం లేదు. సరే, ఆయనకున్న ఆవేశం కానీ ఆలోచన కానీ మనం ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ నిన్న సరికొత్త పవన్ కళ్యాణ్ ఆవిష్కృతం అయ్యాడనేది మనం ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. రెండవది, జాతీయ భావంతో పాటు సనాతన ధర్మం మీద తన యొక్క ఆలోచన విధానాలను చాలా స్పష్టంగా అతను చెప్పడం కూడా జరిగింది.
తమిళనాడు గురించి, ముఖ్యంగా తమిళనాడు గురించి ఆయన ఎక్కడా మొహమాట పడలేదు. కొన్ని విషయాలు కుండబద్దలు కొట్టడం కూడా జరిగింది. భాషకు సంబంధించింది కావచ్చు, రూపాయి విధానం కావచ్చు, వీటన్నిటికి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. తర్వాత రేపు జరగబోయే లోక్సభలో సభ్యుల సంఖ్య జనాభా ప్రాతిపదికన జరగబోతుంది, దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది అన్న విధానంతో దక్షిణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్టాలిన్ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత దాని గురించి కూడా ఆయన కొంత చెప్పడం కూడా జరిగింది. దీన్ని చర్చ జరగాలి, దీని గురించి మాట్లాడుకోవడం జరగాలి అనేది. ఇక నాగబాబు గారి అంశం కనుక వస్తే, పొత్తు ధర్మానికి సంబంధించి కొంచెం మంచి విందు భోజనం ఆరగించే సమయంలో ఒక పంటి కింద రాయి తగిలిన సందర్భమే. అందుట్లో ఎలాంటి మనం కూడా భావించాల్సిన అవసరం లేదు. అవి పొత్తు ధర్మంలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక దాని గురించి మనం చెప్పుకోవాలి. విభేదాలు వస్తే కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని పెంచుకోకూడదు అని చెప్పని కూడా ఒక మాట అతను ఉదాహరించడం కూడా జరిగింది. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే, గతంలో మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఎన్నికల ముందు పొత్తు ధర్మాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళిద్దరు పేర్లు ప్రకటించిన సందర్భంలో మనం కూడా 2 ప్రకటించాలి అని చెప్పిన ఆయన ప్రకటించిన సందర్భం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే అతని ఆవేశానికి నేను అంటే అతని ఆలోచన విధానానికి మీకు చెప్తున్నాను. అయినా సరే పొత్తు ధర్మానికి ఎక్కడ ఇబ్బంది జరగల. ఇక్కడ కూడా అలాంటిదే అనుకుంటున్నాను నేను. సహజంగానే ఎప్పుడైనా సరే కింద శ్రేణులు పైన నాయకులు కలిశారనుకోండి, ఏ ఇబ్బందులు ఉండవు. శ్రేణులు గెలిచిన తర్వాత నాయకులు కలవలేదనుకోండి, ఇబ్బందులు అనేది ఎప్పుడు తలెత్తుతూనే ఉంటాయి. గతంలో కూడా మన యొక్క మాటామంతి కార్యక్రమంలో కూడా నేను గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల ముందు శ్రేణులు కలిశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో శ్రేణులు కలిసి పనిచేసినాయి. మనం కలిసి ఉంటే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొనలేమన్న భావనలో వాళ్ళు కలిసి పనిచేశారు. దానికి సంబంధించిందే చాలా పంచాయతీల్లో ఈ కూటమి గెలవడానికి కూడా ఆస్కారం వచ్చింది. పరస్పరం సహకరించుకోవాలి. వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని అలా గెలుచుకున్నారు. అంటే అసలు పొత్తు అనేటటువంటి లేదు, ఆలోచనే లేదు. అప్పుడు ఆలోచన కూడా ఇంకా చాలా సమయం ఉంది. అయినా సరే కలిశారు. దాదాపు 2 ఏళ్ళు పైనే ఉంది అనుకుంటా. ఆ తర్వాత వరుస క్రమంలో చూసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మనం 2021 నుంచి ఆయన మాటల్లో పొత్తు మళ్ళీ కలవాలి, ఈ రాష్ట్రంలో పొత్తుంటేనే బాగుంటుందనే సంకేతాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇది కూడా మనం గమనించుకోవాలి. అతన్ని నిర్బంధించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అతనితో కలిసిపోయిన విధానం, ఆ తర్వాత పలు సందర్భాలుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు రాష్ట్రంలో ఈ పార్టీని లేకుండా చేయాలి, ముందుగా వాళ్ళని అధికారంలో దించాలి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2022లోనే చెప్పాడు ఆయన, ఒక్క ఓటు కూడా ప్రతిపక్ష ఓటు, ఒక్క ఓటు కూడా చీలనివ్వను అనే మాట పొత్తుకి సంకేతాలుగా అతను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. నేను భారతీయ జనతా పార్టీలో కలిసి ఉన్నా కూడా వాళ్ళను కూడా ఒప్పించగలన నమ్మకం ఉందని చెప్పి అతను చెప్పడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటా ఉంటే అట్లాగే 2023 శాసన మండలి ఎన్నికల సందర్భంగా మనం కనుక పోటీ చేస్తే ఓటు చీలిపోతాయి కాబట్టి పోటీ చేయకూడదని పోటీకి దూరంగా ఉన్న విషయం కూడా మనం గమనించుకోవాలి. ఇట్లా మొట్టమొదటి కూడా పొత్తుకి ఇబ్బందికరమైన వాటికి దూరంగా ఉంటూ పొత్తు కలవాలనే భావన వాళ్ళు నాకు తెలిసినంత వరకు 2021లోనే వచ్చారని అయితే నేను భావిస్తున్నా. కాకపోతే అది వ్యక్తం చేయడానికి 3 సంవత్సరాల కాల పరిమితి పట్టింది. మరి అలా ముందుకు వస్తున్న సందర్భంగా ఈరోజు చూసుకుంటా ఉంటే అతను ఇచ్చిన పొత్తుకి కలిసిన విధానానికి గౌరవాన్ని పెంచుతూ వెళ్తుంది కూటమి ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. దాదాపు నాకు తెలిసినంత వరకు ఏ ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన చిత్రపటాలు స్థానిక కార్యాలయంలో ఇంతవరకు ఎక్కడా లేవు, మీరు గమనించుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చిత్రపటాలను కూడా ఎక్కడ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా లోకేష్ బాబు గారు కూడా అన్న పార్టీకి అండగా నిలిచాడు, కలిసి పనిచేయడానికి పొత్తు ధర్మానికి ఇతనే కారకుడు అనే విధానాన్ని వ్యక్తం చేస్తూ చాలా సందర్భంలో చెబుతున్నారు. ఇప్పుడు కూడా అలానే కొనసాగుతూ ఉంది. కాబట్టి నేను చెప్పినట్టు మంచి విందు ఆరగిస్తున్న సందర్భంగా పంటి కింద రాయి లాంటిది సహజంగా ఒక మాట వచ్చింది. దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని అయితే నేను భావించట్లేదు. కానీ నిన్న సాయంత్రం నుంచి ఇందులో ఇంకొక వెర్షన్ కూడా మనకు వినిపిస్తుంది.
సార్ నాగబాబుని తిట్టేవాళ్ళు అలాగ తిడుతూనే ఉన్నారు, అతని కామెంట్లను అతను ఖండించే వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు. కానివ్వండి, మీరు ఈ వర్మని మీరు ముందే గౌరవించుంటే ఎన్నోసార్లు అవకాశం వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏదో పదవి ఇచ్చో ఎమ్మెల్సీని చేసో, ఆ రోజే ఇక నిన్నగాక మొన్న కూడా 5 ఎమ్మెల్సీలు మీ చేతిలో ఉన్న సందర్భంలో కూడా ఒక్కటి వర్మకి ఇవ్వలేకపోయారా? ఇస్తే ఈరోజు ఇలాంటి మాటలు పడాల్సినటువంటి అవసరం అగత్యం ఉండేది కాదు కదా. మీరే గౌరవించుకుంటే వేరే వాళ్ళు ఇది చేసేటటువంటి ఆస్కారం అవకాశమే ఉండేది కాదు కదా అనేటటువంటి ఒక ఫీలింగు, ఒక భావన కూడా వ్యక్తమవుతుంది. కిషోర్ గారు, మీరు ఒకటి గమనించండి, ఒకవేళ ఆయన పదవి ఇచ్చినా కూడా ఆయన పాత్ర ఏమీ లేదని చెప్పినట్టే అయింది కదా. మాటకి దీనికి సంబంధం లేదు కదా, దానికి దీనికి అసలు పొంతనే లేదు. దానికి అసలు ముడిపెట్ట అంటే మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కానీ అప్పుడు ఒకవేళ ఆలోచించేవాడు లేదు, మాట దానికి దీనికి అసలు సంబంధమే లేదు. త్యాగం చేశాడు, కీలక పాత్ర పోషించారనే ఉద్దేశంతో ఇప్పుడు దానికి పదవితో సంబంధం లేదు కదా. ఇచ్చే గౌరవం పదవి ఇచ్చుంటే, పదవి ఇచ్చినా ఇచ్చుంటే ఇతను ఇంత ఇంపార్టెంట్ వ్యక్తి కాబట్టే పదవి ఇచ్చారని చెప్పేసి రేపు ఉన్న మాట తూలే వాళ్ళు కూడా కొంత ఎంతో కొంత అంటే అది వాళ్ళ దగ్గర యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళు ఏ హోదాలో ఉండ కూడా అది మాట్లాడుతూనే ఉంటారు కొన్నిసార్లు. కాబట్టి ఇప్పుడు ఆయన పదవి ఇచ్చారనుకోండి, ఇంకో రకంగా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నా అంటే, మీరు కానీ నేను కానీ ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి వినాశనానికి కారకుడయ్యాడు, అతను ఒక్కడి వల్లే రాష్ట్రం నాశనం అయిపోతుంది అని చెప్పని పోరాడిన సందర్భంగా మన వంతుగా మన వరకు మన స్థాయికి మించి అయితే చేసాం. ఇది వాస్తవం, అవునా కదా? మన స్థాయికి మించి చేసాం. ప్రజలను చైతన్యపరిచే విధానంలో కావచ్చు, ప్రజలకి అతను ఎందుకు అధికారంలో ఉండకూడదని చెప్పి విధానంలో కావచ్చు, మన స్థాయికి మించి చేసాం. మరి ఆ స్థాయికి మించి చేసినప్పుడు చాలామంది ఎక్కడ పోయారో ఈరోజు మనకు తెలుసు. ఈరోజు వాళ్ళు ఈరోజు వచ్చి పదవులు అనుభవిస్తూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే వర్మ గారికి నిస్సందేహంగా మీరన్నట్టు ప్రథమ తాంబూలం ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే పార్టీకి ఉంది. వాళ్ళు అనుకున్న దానికంటే మంచి పదవి ఇవ్వచ్చు రేపు పొద్దున బాబు గారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 5 వచ్చినాయి, 5లో పొత్తు ధర్మం ప్రకారం జనసేనకు 1, ఎందుకంటే 23 మంది ఉంటే ఒక్కోళ్ళకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి 21 సభ్యులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు 8 మంది ఉన్నారు. కాబట్టి పొత్తు ధర్మంలో వాళ్ళకి 1 వెళ్తుంది. కానీ ఈరోజు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ముందు వాళ్ళ ప్రణాళిక లేదు. వాళ్ళ కనుక ప్రణాళిక ఉంటే ముందుగా వచ్చేసి బీఫార్లాలు తెచ్చుకొని వాళ్ళు ముందుగానే చేసుకునేవాళ్ళు. చివరి నిమిషంలో వాళ్ళు ఒక రాయి వేశారనేది నేను భావిస్తున్నా. అడగందే అమ్మైనా పెట్టదన్నట్టు బాబు గారిని ఒక మాట ఎందుకు అడగకూడదు, వస్తే ఎందుకు తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక రాయి అయితే వేశారు. ఆ రాయి వేసిన సందర్భంగా బాబు గారు కూడా సర్లే ఇప్పుడు మనం ఇస్తున్నాం ఇక్కడ, రేపొద్దున ఢిల్లీ స్థాయిలోనో లేకపోతే మనకు రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోనో లేకపోతే నిధుల గురించి దృష్టిలో పెట్టుకోనో తప్పే ఉందిలే, ఒక సీటు త్యాగం చేస్తే ఇంకా 3 సార్లు ఇంకా 2 పర్యాయాలు రావడానికి అవకాశం ఉన్నాయి, దానికి ఆ రోజు మనం ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో మామూలు కొంతమందికి ఎటు తప్పదు కదా, ఆయన ముందు కూడా తప్పించుకోవడానికి కూడా అవకాశం దొరికింది. ఎవరికి ఇవ్వాలి తర్జన భర్జన పడుతున్నాడు ఆయన, తప్పించుకోవడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఆయన కూడా ముందుకి అడుగేశాడని అయితే నేను భావిస్తున్నాను. ఆయన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నాడు, రేపొద్దున రాజకీయ ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ముందుకెళ్ళాడు. ఇక్కడ వరం గారికి రాని అవకాశం అయితే ఒకటి ఇచ్చుంటే బాగుండేది అక్కడ చెప్తున్నాను. అంటే అసలు వరం గారి పేరు ఉండొచ్చు, వీళ్ళ పేర్లు ముందు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఉంటున్నారు కాబట్టి ఇంకొంచెం అంటే మంచి పదవి ఇవ్వచ్చేమో రేపు పొద్దున ఆయనకి. దానికి దీనికి పొత్తు ధర్మానికో ఆయన మాట్లాడిన దానికో సంబంధం ఉంటుందని చెప్పని అయితే మనం అంత భావించకూడదు. కానీ మీరన్నట్టు 100కి 95 మంది పార్టీ శ్రేణులు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు ఆక్షేపణ తెలుపుతున్నమాట వాస్తవమే. కానీ అనూహ్యంగా మద్దతు వచ్చింది వర్మకైతే, నిస్సందేహంగా అనుమానమే లేదు మాట అంటారేంటి? అవును, ప్రజలే గెలిపించారు అన్నా కానీ ఎవరికి అభ్యంతరం ఉండదేమో. అవును సరే, అదే ప్రజలు మమ్మల్ని పీఠ మీద కూర్చోబెట్టారని. బట్ అసలు దీంట్లో వీళ్ళిద్దరు తప్ప ఇంకొకళ్ళ పాత్ర ప్రమేయం లేదు, ఉందనుకుంటే వాళ్ళ కర్మ అమాయకత్వం అంటం అనేది ఎక్కడో అంటే కావాలని గుచ్చినట్టు అయితే అనిపిస్తుంది. అంటే అది పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు అని ఒక మాట చెప్తే వర్మ గురించి మిగతా వర్మ గురించి ఎందుకు చెప్పలేదని ఎవరు అడగడు. కావాలని పొడిగిస్తూ ఇలా అనుకుంటున్నారా, అనుకుంటే తప్పు, అమాయకత్వం అంటే
ఏదో దారిని పోయేదాన్ని తీసుకొచ్చి కావాలని తగిలించినట్టు అనిపించదు. అంత గొప్ప సభలో ఇలాంటివి జరగకుండా ఉండాలి. అవును, ముఖ్యంగా. అవును, ఖచ్చితంగా. కాబట్టి అంటే అందుకే నేను అంటుంది, మనం ఎవరి కోసం అయితే ఎవరి మీద అయితే పోరాడామో మళ్ళీ ఇలాంటి వాళ్ళకి బలం పుంజుకునే అవకాశాలు ఇవ్వకూడదు. కాబట్టి దాన్ని ఇంతవరకు ఆపేద్దామని నేను అన్నాను, చర్చ లోతుగా వెళ్లకుండా. సభ బిగిన్ అయ్యేంత వరకు ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ ఇద్దరు ట్వీట్లు వేసి పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపి ఓకే, మంచి స్నేహితుల్ని గౌరవించుకున్నారు, పొత్తు ధర్మాన్ని గౌరవించారని ఒక సంతోషంలో మీరు చెప్పినట్టు పంటి కింద రాయేలాగా నాగబాబు వ్యాఖ్య అయితే తగిన మాట వాస్తవం. సార్, ఇది ఎవరో మనసులోకి తీసుకోకుండా ఉంటే తీసుకోరని అనుకున్నా. ఇట్లాంటి చాలా జరిగినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లేకపోతే ఈ ప్రభుత్వానికి ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి దాన్ని ముందుకు నడిపే విధానంలో కొన్ని త్యాగాలు అయితే తప్పవు. ఇప్పటికే త్యాగాలు జరిగిన మాట వాస్తవం. దానికి అంతిమంగా లబ్ధి అనేది అందరికీ లబ్ధి పొందారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ముఖ్యంగా అత్యధికంగా లబ్ధి పొందింది జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. అంతిమంగా ఈరోజు ప్రజలు గెలిచారు. నేను ఇది చెప్తున్నాను. ముఖ్యంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా, పురంధేశ్వరి గారా, మోడీ గారి కంటే కూడా ప్రజలైతే గెలిచారు. ఒక వ్యక్తి మీద పోరాడారు, ప్రజలైతే గెలిచారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ కోరికలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలా లేదా అనేది మాత్రం నిస్సందేహంగా ఈ కూటమి మీద బాధ్యత అనేది ఉంది. ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం పదే పదే దాని గురించి కూడా చర్చించుకుంటున్నాం. కార్యకర్తలు ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించుకున్న ఏ పార్టీ కూడా మళ్ళీ తదుపరి ఎన్నికల్లో ఓడిపోలేదు. దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు దానికి మూల్యం అనేది పార్టీలు చెల్లించుకుంటూ ఉన్నాయి. అలాంటి దాన్ని సరిదిద్దుకునే అవకాశం వీళ్ళకి ఉంది. కాబట్టి ఇది ప్రారంభం 1 సంవత్సరమే కాబట్టి అలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సరిదిద్దుకుంటారని అయితే నేనైతే భావిస్తున్నా. ఎస్. ఇక మనం రెండో టాపిక్లోకి వెళ్తే, వివేకానంద రెడ్డి హత్య జరిగి ఈ రోజుతోటి 6 సంవత్సరాలు పూర్తి. ఇంతవరకు ఆ కేసు ఏమైందో మధ్య వార్తాపత్రికలో కూడా ఎక్కడ వివరాలు రావట్లా, కదలికల. మొన్న రంగన్న చనిపోయినప్పుడు ఆ మధ్య దస్తగిరి ఇష్యూకి సంబంధించి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి కడప కేంద్ర కారాగారంలో బెదిరించాడనే 1-2 సందర్భాల్లో తప్ప పెద్దగా దాని గురించి పెద్దగా ప్రస్తావన లేదు, మర్చిపోయారు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది అందరూ. ఏంటంటారు? కిషోర్ గారు 6 సంవత్సరాలు అయింది, 6 చనిపోయారు. ఇది కూడా మనం లెక్కేసుకోవాలి. 6 సరిపోయారు. ఇప్పుడు చంపింది నేనే, ఫలాని వాళ్ళ ప్రమేయంతో చంపానని చెప్తున్న వ్యక్తి ఈరోజు నాకు ప్రాణాపాయం ఉందని చెప్పని అతను నాకు రక్షణ కల్పించండి అని చెప్పంటే ఇప్పుడు మళ్ళీ అదనంగా 2+2 కల్పించడం కూడా జరిగింది. అంటే ప్రజలు నిస్సందేహంగానే మీరు అన్నట్టు మనకంటే ఎక్కువ కూడా ప్రజలు దీని గురించి చర్చించుకుంటున్నారు. అంటే సిబిఐకి ఇవ్వడమే ఒక తప్పు, ఒక పెద్ద పాపం, నేరం అయిపోయిందో అనిపిస్తుంది. నిస్సందేహంగా ఇంతకుముందు భారతదేశంలో సిబిఐకి ఏదన్నా ఒకటి ఇలాంటిది క్లిష్టమైనటువంటి సమస్యను వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు పరిష్కారం చేసి 95% వాళ్ళే పరిష్కారం చేశారు. కాబట్టి వేగవంతంగా కూడా పరిష్కారం చేస్తారు. వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఉండవు, పక్షపాత దూరంలో ఉండరు. కాబట్టి వాళ్ళు పరిష్కారం చేస్తారనే పేరైతే ఉంది. ఆ పేరు మొత్తం 74 సంవత్సరాల సందర్భంగా, స్వతంత్రం వచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు అంటే ఎన్నికలు వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇన్ని సంవత్సరాల సందర్భంగా సిబిఐ పుట్టగా ఏర్పడిన తర్వాత ఇంతగా సిబిఐ యొక్క ప్రతిష్టను దిగదార్చిన అంశం అంటే ఇంతవరకు ఎక్కడా లేదు. తొలిసారిగా దీనికంటే ముందు 2 సంవత్సరాల క్రితం, 1 సంవత్సరం క్రితం, ఎన్నికలు జరగబోయే సంవత్సరం క్రితంలో కర్నూలులో జరిగినటువంటి అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవాలన్న సందర్భంగా జరిగిన ఉదంతంతో వాళ్ళకైతే మచ్చ అనేది ఏర్పడింది, సందేహమేం లేదు. రెండోది, ఇప్పుడైతే పూర్తిగా ఈరోజు సిబిఐ అనేది ఒక వ్యక్తి యొక్క కనుసన్నల్లోనే నడుస్తూ ఉంది, అది స్వతంత్రంగా పనిచేయటం లేదు అనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో బలంగా ఉండటానికి చాలా దృష్టాంతాలు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి మనం దాని గురించి రెండో ఆలోచన లేదు. సిబిఐ ప్రతిష్ట మసకా బారింది. మీరన్నట్టు ఇది గనక ఇప్పుడు సహజంగా ఏమనుకుంటారు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళ బాబాయ్ గారిని హత్య జరిగిన తర్వాత, దానికి సంబంధించిన నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళే చిత్రీకరించిన తర్వాత వాళ్ళు వేగవంతంగా దాని మీద చర్యలు తీసుకొని దానికి వాళ్ళు ఉదాహరించారు కదా, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఈ 4 పేర్లు ఉదాహరించి చెప్పిన తర్వాత వాళ్ళకి 151 స్థానాలు వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళేసి
దోషుల్ని శిక్షిస్తారని చెప్పి ప్రతి వాళ్ళు భావించారు. అట్లాగే సునీత గారు కూడా భావించారు. కానీ నిదానంగా ఆమెకు అర్థమైన తర్వాత ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆమె రాకతలికి కుమార్తె రాకతలికి అతన్ని ఖననం చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు కదా. అంటే అక్కడే మొట్టమొదట అనుమానం రావాల్సింది వాళ్ళకి. రెండవది గుండెపోటు అని చెప్పని ప్రకటించింది వాళ్ళు. గొడ్డలపోటుని గుండెపోటుగా గుండెపోటుగా మార్చారు. గొడ్డలపోటుకి గుండెపోటుకి కూడా తేడా తెలియనంత అమాయకులు ప్రజలని చెప్పి భావించారు వాళ్ళు. మరి ఆ సందర్భంగా అప్పుడైనా సరే ఆమెకు అనుమానం రావాల్సింది. అది గుర్తించి కుట్లేసిన వాళ్ళే కదా ఈరోజు చనిపోతా ఉంది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది రాయలసీమకి వాళ్ళ సంస్కృతిలో ఒక భాగం మీరు గమనించుకోవాలి. హత్యలు చేసుకోవటం దాన్ని రాయలసీమ మొత్తాన్ని మనం అనలేము. కాదు రాయలసీమలో అన్నాను నేను. అందుకని రాయలసీమలో కొన్ని కుటుంబాల సంస్కృతి ఈ ముఠాకి ఇట్లా ముఠా నాయకులకు జరుగుతున్నటువంటి చాలా ఉదంతాలు తీసుకుంటా ఉంటే చిత్తూరు జిల్లాలో తప్ప మిగిలిన 3 జిల్లాల్లో కూడా ఇలా జరిగిన సందర్భంగా వాళ్ళు సాక్షులను చంపేయటమో లేకపోతే సాక్షులకి డబ్బులు ఇచ్చో వేరే విధంగా ప్రలోభపెట్టో దాన్ని మాఫీ చేసుకునే కార్యక్రమాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. చాలా ఉదంతాలు ఈ రోజుకి కూడా సాక్షులు వచ్చి చెప్పకపోవటం వల్ల నిర్దోషులుగా బయటకు వచ్చిన సందర్భాలు మనం చాలా కనపడతానే ఉన్నాయి. అట్లాంటిది వాళ్ళకి అదే ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లోంచి వచ్చిన వ్యక్తే కదా ఈయన. దానికి ఆద్యుడి కింద కూడా లెక్కే కదా వాళ్ళ వారసత్వం చూసుకుంటా ఉంటే. కాబట్టి వాళ్ళు ఇంతకంటే గొప్పగా చేస్తారని మనం ఎలా అయితే భావిస్తాము. చేసింది వాళ్లే కాబట్టి, రక్షిస్తుంది ఇతనే కాబట్టి, మరి వాళ్ళు న్యాయం చేయకపోబట్టే కదా ఆమె సునీత ఈరోజు న్యాయస్థానానికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం జరగదు, ఆంధ్ర రాష్ట్ర న్యాయస్థానాన్ని నుంచి పక్కకు మార్చండి అని చెప్పని చెప్పుకొని తెలంగాణకు మార్పించుకుంది కదా. ఎంతో కొంత పురోగతి సాధించిందంటే ఆమె పోరాట ఫలితమే కదా. రెండోది మనం చిన్న విషయాన్ని గమనించాలి. గూగుల్ టేక్అవుట్గా ద్వారా ఎక్కడ ఏం జరిగిందని చెప్పని పరిశోధించింది కూడా సిబిఐ వాళ్ళే కదా. అంటే వాళ్ళు పరిశోధన చేయలేదని నేను అంటలేదు, కానీ వాళ్ళని నియంత్రిస్తున్నారు. ముందుకు అడిగేయకుండా రాజకీయ నాయకులు వాళ్ళకు అడ్డుపడతా ఉన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి భుజాన్ని వేసుకొని ముందుకు తీసుకెళ్ళాడనేది వాస్తవం. కాబట్టి 6 చనిపోయినా 60 మంది చనిపోయినా మనం చూస్తూ ఉంటాం తప్ప చేయగలిగింది అయితే ఏమీ లేదు. కంఠశోష చాలా క్లియర్గా చెప్తున్నాను. కంఠశోష జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 విషయాలు ఎంతో దూరం అక్కర్లేదు. ఒక హెడ్ కానిస్టేబుల్కి, ఓ రైటర్కి, 4 కానిస్టేబుల్కి అప్పచెప్తే పరిష్కరించే సమస్య అది. ఎంతో దూరం కూడా పోవాల్సిన పని లేదు. కారణం ఏందంటే గుండెపోట నువ్వు ఎలా చెప్పావు విజయసాయిరెడ్డి అని చెప్పని పిలిచి మాట్లాడినా, విజయసాయిరెడ్డి నీకు ఫోన్ చేస్తే నువ్వు గుండెపోటని ఎందుకు చెప్పించావని చెప్పి అవినాష్ రెడ్డిని మాట్లాడినా, అంత జరుగుతూ ఉంటే రక్త మరకలు ఎందుకు తుడిచేసావు అని చెప్పే కానీ అవినాష్ రెడ్డిని దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినా, దస్తగిరి ఈ విధంగా చెబుతున్నాడు కదా దీనికి మీ వివరణ ఏందని చెప్పని ఈరోజు అవినాష్ రెడ్డిని మాట్లాడినా పరిష్కారం అయ్యేటువంటి కార్యక్రమం అది. దాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు అంటే సిబిఐ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇది పరిష్కారం అయితే కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని గురించి మొన్న శాసనసభలో మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకొని అప్పటి మార్చి 15 నుంచి వాళ్ళు దిగిపోయేంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి వివరాలు ఏదన్నా ఉంటే దాన్ని కనుక ముందుకు తీసుకెళ్ళేసి కొంచెం ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది కాబట్టి ఆ రోజు అంశం మీద కొన్ని ఆరోపణల మీద వీళ్ళు ప్రత్యేకంగా దర్యాప్తు చేసుకుంటారు. మెయిన్ కేసుకు సంబంధం లేకుండా అవును ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. దాన్ని వాళ్ళ ముందు పొందుపరిచి ఇది ఇట్లా మనకే అప్రతిష్ట, కేంద్రానికి అప్రతిష్ట కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళమని కనుక చొరవ జాపి ముందుకు తీసుకెళ్తే, ఎందుకంటే ఆ రోజు దస్తగిరిని జైల్లో బెదిరించింది కానీ రామ్ సింగ్ కి వ్యతిరేకంగా కేసు పెట్టిన వాళ్ళు సిబిఐ డైరెక్టర్ని వాళ్ళు కూడా ఆ రోజు ఒత్తిడి మీద మేము పెట్టాం, అసలు రామ్ సింగ్ మమ్మల్ని ఏం చేయలేదని చెప్పేసి మళ్ళీ ఈ మధ్య చెప్పాం. అవును. సో ఇట్లా ఇప్పుడు రంగన్న మృతి మీద కూడా స్లో పాయిజన్ ఇచ్చి చంపారని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉపకథలు ఏవైతే ఉన్నాయి, మెయిన్ స్టోరీకి ఉపకథలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకుంటూ పెడితే మెయిన్ స్టోరీ కూడా పాకానికి రావచ్చు. దీనికన్నికంటే కూడా ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునే దానికంటే కూడా సాక్ష్యాధారాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి కేంద్రం ముందు పెట్టేసి ఇది మనకి అప్రతిష్ట కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మీరు చొరవ చూపాలని చెప్పి కనుక తెగింపు ధోరణితో కనుక వీళ్ళు ముందుకెళ్తే ఇది 2-3 నెలల్లోనే పరిష్కారం అయితే నేనైతే నిస్సందేహంగా భావిస్తున్నాను. ఫైనల్గా మనం మాట్లాడాల్సింది నారా లోకేష్ వ్యవహార శైలి. ఆయన
నాయకుడిగా ఎదిగేటటువంటి క్రమంలో మరీ ఎక్కువగా ప్రజల్ని ప్యాంపర్ చేస్తున్నారేమో, అలా చేయటం రేపటి రోజున ఆయనకే ఇబ్బంది అవుద్దేమో అనే ఒక భావన వ్యక్తం చేస్తూ కొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. 5-10 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా వాకర్సు? దాన్ని కూడా మీ జేబులో నుంచి కట్టాల్సిన అవసరం ఏంటి? రేపు ఇది అడిగిన వాళ్ళు ఇంకా చాలా ఇక ప్రతిదానికి లోకేష్ జేబులో డబ్బులు ఇస్తాడులే అని చెప్పేసి మీ మీద ఆధారపడతారు. అటవీ శాఖకు సంబంధించినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి స్కూల్ ఇస్తే మీరు చట్టాన్ని మార్చకుండా, లేదంటే దీనికి ప్రత్యేకంగా ఈ కాశీనాయన ఆశ్రమాన్ని మేము గుర్తిస్తున్నాం అని చెప్పేసి కొత్త చట్టం చేయకుండా మీరు మళ్ళీ మీ సొంత డబ్బులతో నేను కడతానని చెప్పేసి ముందుకు రావటం అనేది ఎంతవరకు కరెక్టు? ఇలా కట్టుకుంటూ పోతే రేపటి రోజున బోలెడు మంది వస్తారు మిమ్మల్ని నమ్ముకొని, ఎన్నెన్ని కడతారు, ఎన్నెన్ని చేస్తారు. సాధ్యంగా ఒక పరిష్కారం ఒక దశలో ఉండాలి తప్ప ప్రధానికి నా జేబులో డబ్బులు పెడతానంటే అనేది కరెక్ట్ కాదు అనేది ఒక వాదన. వింటుంటే ఇది కూడా లాజికల్గానే అనిపిస్తోంది. మరి అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎన్నికల ముందు ఎవరైతే అక్కడ ఆ రోజు నడక కోసం వినియోగిస్తున్నటువంటి సంబంధించింది నడిచే వాళ్ళందరూ వచ్చి లోకేష్ బాబు గారిని అడిగినప్పుడు అతను నేను దీన్ని మీకు అవకాశం కల్పిస్తా అని చెప్పి మాటిచ్చి ఈరోజు దాన్ని తొలగించాడని మనకి వినిపిస్తున్నటువంటి మాట. నిస్సందేహంగా మామూలుగా మీరు నేను నడవం, గుర్తుపెట్టుకోండి. అక్కడ కొంచెం వయసు మీరిన వాళ్ళు, లేకపోతే కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళకి అది నడక మార్గం ద్వారా కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఎంతో కొంత అంటే ప్రతిదీ కూడా ఉచితాలకు అలవాటు చేసినందువల్ల రాష్ట్రం దేశం ఏమైపోతుందో కళ్ళ ముందు కనపడుతున్న ఈ సందర్భంలో కూడా మీరన్నా ఆ విశ్లేషకులన్నా లేకపోతే దీని గురించి వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా దాన్ని అయితే కొట్టిపారేయలేం, నిస్సందేహంగా కొట్టిపారేయలేం. వాళ్ళకి ఎంతో కొంత ఇదిగో మీరు ఇంత కట్టండి అని చెప్పిన వాళ్ళని ఒప్పించి తీసుకెళ్ళాలి తప్ప ప్రతి మీరు అన్నట్టు 5-10 రూపాయలకు కూడా ఏం పోతుంది సార్ సంవత్సరం నెలకి? అవును, 5-10 రూపాయలు అంటే దాన్ని కూడా కట్టలేదు. అది కూడా అది సమర్థనీయం అయితే కాదు, నిస్సందేహంగా సమర్థనీయం కాదు. ఈరోజు 10 రూపాయలు పెడితే బయట టీ కూడా రావట్లేదు. అవును, కొన్ని చోట్ల. కాబట్టి దాన్ని మరి ఎందుకు అలా ముందుకెళ్ళారు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. దానికి సంబంధించినంత వరకు వాళ్ళ కోరిక కూడా సబ్బని అయితే నేను భావించట్లేదు. 5-10 రూపాయలు ఎంతో కొంత, ఇప్పుడు వాళ్ళ కాల గతంలో ఎక్కువ అడిగారు అనుకోండి. అదే నేను అంటున్నాను, ఇప్పుడు నెలకు 5 రూపాయలు 10 రూపాయలు అనేది పెద్ద ఇది కాదు కదా అని. దానితో పాటు ఇప్పుడు అంటే ఆ నియోజకవర్గంలో చాలా వరకు సొంత నిధులతో చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా నేను చేయాలని అతను కోరిక కావచ్చు. ఇప్పుడు దాన్ని మిగిలినట్టు మిగిలిన వాళ్ళు కూడా గొంతెమ్మ కోరారు అనుకోండి, తీర్చుకుంటూ వెళ్ళాలంటే ప్రభుత్వంతో పని ఉంది, డబ్బు ఉండాలందరూ చేసుకుంటా ఉంటే అయిపోతూ ఉంటుంది. అవును, ఇప్పుడు దీన్ని చూసి మిగతా చోట్ల కూడా మొదలెట్టారు అంటే ప్రతి నాయకుడికి దగ్గర డబ్బులు చేసే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు మనం చూసాం రంపచోడవరంలో మిరియాల శిరీష అంగన్వాడీ టీచర్ నుంచి ఆ అమ్మాయి ఈరోజు ఎమ్మెల్యే అయింది. అవును, అలాంటి వాళ్ళ దగ్గర ఒక వచ్చి అడిగా నారా లోకేష్ చేస్తున్నాడు, నువ్వు ఎందుకు చేయ, నీ డబ్బులతో కూడా నువ్వు చేయంటే నారా లోకేష్ అవునన్నా కాదన్నా వాళ్ళకు ఒక కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నత కుటుంబం, ఆస్తిపాస్తులు 100 కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి ఆయన పెద్ద ఖర్చు పెట్టినా ఇవి లెక్కలోకి రావు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు అందరి పరిస్థితి మనం అలా అనటానికి లేదు, కానీ కొంతమంది పరిస్థితి మరి సాధారణమైనటువంటి పరిస్థితే కదా. నిస్సందేహంగా అదేనండి, ఇదైతే మామూలుగా మనం ప్రోత్సహించకూడదు, దాని పరిష్కారాలు చూపించాలే తప్ప అవి ఒక సమస్యగా మాత్రం మారకూడదు. ఇక మనకి సంబంధించినంత వరకు మీరు అన్నట్టు ఆశ్రమానికి సంబంధించింది కావచ్చు, ఆ గోశాలకు సంబంధించింది కావచ్చు, దాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే అటవీ భూములకి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టాన్ని ఆ నిబంధనల్ని ఈరోజు జవదాటాడనే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడికో అన్నకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, దాని మీద ఈరోజు విచారణ జరుగుతూ ఉంది, ముందుకెళ్తూ ఉంది. అంటే దానికి ప్రత్యామ్నాయం చూపించాలన్నా మీరు అన్నట్టు ఏదైనా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి ఉపయోగపడే ఖచ్చితంగా ఇప్పుడు కాశీనాయన అన్నదాన సత్రం అవన్నీ కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నవి వాస్తవం. అన్నదాన సత్రాల మీద మరీ అంతగా పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళు వెళ్ళింది కూడా పొరపాటే కాబట్టి కొన్ని ధార్మికమైన అంశాలను చూసి చూడనట్టుగా వదిలేయాలి. మరి ఏదో పెద్దిరెడ్డిలాగా సజ్జలాగా భూములు ఆక్రమించారంటే తప్పు కానివ్వండి. అవును, ఒక దైవక్షేత్రం
అన్నదాన సత్రం అంటే ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ కాసేపు పక్కన పెట్టాలి. కాదండి, కాశీనాథుని అన్నదానానికి సంబంధించిందని అందుకే నేను చెబుతుంది, దానికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొని వచ్చేసి దానికి మినహాయింపు ఇవ్వడంలో తప్పు లేదు. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రోత్సాహం కూడా కావాలి, అప్పుడే కదా నలుగురు వచ్చేది. ఇంకో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థికంగా ఉండేవాళ్ళు కావచ్చు, ఇలాంటి పీఠాధిపతులు కావచ్చు. అంటే విమర్శ ఏంటంటే ఓకే వాళ్ళు కూల్చారు మీరు కడుతున్నారు, ఇదేం లాజిక్? అదే చట్టం చేయండి, అందుకే చట్టం చేసి గవర్నమెంట్ చేత కట్టించండి, కరెక్ట్గా ఉంటుంది కదా అంటున్నారు. దానికే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేసి వాళ్ళ చేతుల్లో ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి ఇదిగో ఇలాంటిది, దీనికి నిబంధనలు ఇలా ఉన్నాయి, అయినా సరే దాని అవసరాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గత కొన్ని దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి అన్నదానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని కొనసాగిద్దామని చెప్పనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటవీ చట్టం కావచ్చు కాదనే పరిస్థితి అయితే ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఇలాంటి విమర్శల కంటే ఆయన ఏదో చేయాలన్న తపంతో, మంచి చేద్దామన్న తపంతో, ప్రజలకి మేలు చేద్దాము, వాళ్ళకి భారం తగ్గిద్దామన్న కోరికతోటి లోకేష్ బాబు గారు ముందుకెళ్తున్నారే తప్ప ఇలాంటివి వచ్చిద్దని భావించట్లేదని అయితే నేనైతే భావిస్తున్నాను. అది ప్యాంపర్ చేసినట్టుగా ఉంది కొంతమంది అభిప్రాయం. ఇక ప్రతిదానికి మీ మీద ఆధారపడతారు. అవును, వాస్తవమే కదా. మీరైనా ఎన్ని చేయగలరు, సొంత డబ్బులతోటి ఎంత జేబులో డబ్బులు పెట్టగలరు, అవును చూసుకోండి అనేది అయితే ఒక అభిప్రాయం. అవును, అది అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పు కాదు, దీన్ని వీళ్ళు పునరాలించుకోవాల్సిన అవసరం కూడా ఉందని అయితే నేనైతే నిస్సందేహంగా భావిస్తున్నాను. ఎందుకంటే దానికి సంబంధించినవన్నీ ఈ రెండు ఉదంతాలు కనుక మనం తీసుకుంటా ఉంటే అదే ఆయన నియోజకవర్గానికి సంబంధించిన విషయం. ఇదైతే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కార్యక్రమం, అప్పటి నుంచి లేని అటవీ అధికారులకి ఇప్పుడు వచ్చి వాళ్ళు అర్ధాంతరంగా వెళ్ళేసి దాన్ని కోల్చాల్సిన ఆవశ్యకత ఉంటుందైతే మనమైతే భావించట్లేదు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం, అంటే మీరేమని అనుకోండి, నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే ఇందాక ఆ రెండు ఉదాహరించారంటే ఇంకా వాళ్ళ మనుషులే దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి దీన్ని అడ్డం పెట్టుకొని రేపు పొద్దున ఇక్కడ వీళ్ళకి అవకాశం ఇచ్చారు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వరని చెప్పని వాళ్ళ చేత మాట్లాడించడం కోసం వాళ్ళే చేయించారని అయితే నేను భావిస్తున్నాను. అంటే దేనికి? కాశీనాయన అన్నదాన సత్రం కూల్చిన వాళ్ళు వైసీపీ మనుషులు నిస్సందేహంగా అనుమానం, అంటే అన్నదానాన్ని కబ్జాని ఒకే రకంగా చూస్తున్నారు వాళ్ళు. అదే ముడిపెట్టడానికి ఇలాంటివి చేశారని చెప్పని నేను భావిస్తున్నాను. సో కాశీనాయన సత్రం వాళ్ళు అక్కడ కడితే తప్పులేదు కానీ మేము ఏదో 100 ఎకరాలు కబ్జా చేసుకుంటూ వచ్చిందా, ఆ మాత్రం కబ్జా చేసుకునే స్వేచ్ఛ మాకెవరు అంటారా? నిస్సందేహంగా అలా కోసమే అలాంటి వాళ్ళ మనుషుల చేత ఇలాంటివి చేపిస్తున్నారని అయితే నేను గట్టిగా చెప్పగలను. అందుట్లో ఎలాంటి మొహమాటం కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా, దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుగానే అరికట్టే విధంగా ముందుకెళ్ళాలి. ఈరోజు చేసింది మంచి పనే, నీ సొంత డబ్బులు పెట్టి నువ్వు చేయటం మంచి పనే, కానీ ఇందాక మీరు అన్నట్టు ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు వస్తే మీరు కూడా చేయలేరు కదా. అవును, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేయలేరు కదా, ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు కదా. కాబట్టి దీన్ని పరిష్కార మార్గాలు అయితే ఆలోచించండి. మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందిద్దాము, కానీ అది ప్రజలు అవకాశంగా తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి.